హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మూవీన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు స్టోరీ ఏంటంటే 26 సంవత్సరాల కూతురిని బంధించిన ఒక తల్లి. ఆ తల్లి ఆ కూతురిని ఎంత హింస పెట్టిందో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం అనమాట. బ్లాంచీ మోనియర్ స్టోరీ. ప్రపంచంలో అమ్మ ప్రేమని మించింది ఏదీ లేదు. ఒక బిడ్డను అమ్మ కన్నా ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు. కానీ కొంతమంది చేసే నీచమైన పనులు అమ్మ ప్రేమకు మచ్చలాగా తయారవుతుంది. 1901వ సంవత్సరంలో పాయింటియర్స్లోని ఒక లాయర్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో మోనిర్ ఇంట్లో ఒక పెళ్లి కాని అమ్మాయి గత 25 సంవత్సరాల నుంచి బంధించబడి ఉంది. దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని రాసి ఉంది ఆ ఉత్తరంలో. సో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మనం మోనిర్ సొసైటీలో మంచి రెస్పెక్ట్ కలిగి ఉన్న ధనవంతరాలు. తల్లి మోనిర్కు 2 బిడ్డలు, కూతురు మరియు కొడుకు. కూతురు పేరు బ్లాంచీ మోనియర్, కొడుకు పేరు మార్స్ మోనియర్. కూతురు చాలా అందంగా ఉండేది. బ్లాంచీని చాలామంది పెళ్లి చేసుకోవాలనుకునేవారు. తల్లి మోనిర్ తన కూతురికి ఒక గొప్ప సంబంధం తీసుకువచ్చిందనమాట. సో పెళ్లి కూడా చేయాలనుకుంది. మరోవైపు తన కూతురు ఒక లాయర్ని ఇష్టపడుతుంది. ఈ లాయరు ఒక సాధారణమైన కుటుంబానికి సంబంధించినవాడు అనమాట. సో అంతగా డబ్బులు అవి ఏమి తన దగ్గర అయితే ఉండేవి కావు. తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు ఒప్పుకోలేదు. లాయర్ డబ్బున్నవాడు కాకపోవడం, బ్లాంచీ కన్నా ఎక్కువ వయసు ఉండడం వల్ల పెళ్లికి నో అని చెప్పింది. కూతురు మాత్రం పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటానని చెప్పింది. కూతురు బ్లాంచీ మార్చి 1వ తారీఖున పుట్టింది. 1875వ సంవత్సరం మార్చి 1వ రోజున 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కూతురిని ఆఖరిసరిగా లాయర్ని మర్చిపోవాలంటుంది. కానీ కూతురు ఒప్పుకోలేదు. చేసేదేం లేక తల్లి కొడుకు ప్లాన్ ప్రకారం కూతురిని ఒక చిన్న చీకటి రూమ్లో బంధించారు. నువ్వు ఆ లాయర్ని మర్చిపోతే తప్ప ఈ రూమ్లో నుంచి బయటికి రాలేవు అని చెప్పింది తల్లి. అది ఒక చిన్న స్టోరేజ్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటారు అన్నమాట ఆ రూమ్ని. ఆ రూమ్కి చిన్న కిటికీ కూడా ఉండేది. కానీ కూతురు అరుపులు బయటికి రాకుండా ఉండడం కోసం ఆ కిటికీని క్లోజ్ చేసింది అన్నమాట. ఆ చీకటి రూమ్లో ఎప్పుడు ఎలుకలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతూ ఉండేవి. తన సొంత తల్లి ద్వారా బందీగా మారిపోయింది తన కూతురు. కూతురు రోజుల తరబడి తన రూమ్ని ఓపెన్ చేయమని అరుస్తూ ఉండేది. తల్లి మాత్రం నువ్వు ఆ లాయర్ని మర్చిపోవాలని పదే పదే చెప్తూ ఉండేది. కూతురు మాత్రం తన ప్రేమను మర్చిపోయే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేది. రోజుల తరబడి ఆ రూమ్ నుండి అరుపులు వచ్చేవి. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అడిగితే ఏదో ఒక సమాధానం చెప్పి పంపించేసేది. కేవలం తినడానికి మాత్రమే ఆ రూమ్ని ఓపెన్ చేసేది అనమాట. ఆ తల్లి మనసులో కొంచెం కూడా జాలేదు. కూతురిపై కనీసం కనికరం కూడా చూపలేదు. తల్లి కొడుకు కూతురిని ఆ చీకటి గదిలో బంధించి తన జీవితం సాధారణంగా గడుపుతున్నారు. కొన్ని రోజుల తర్వాత కూతురు కట్టలను కూడా విప్పేశారన్నమాట. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. ఆ రూమ్లో నుంచి కూతురి అరుపులు రావడం ఆగిపోయాయి. చీకటి గదిలో సంవత్సరాల తరబడి ఉండడం వల్ల ఆరోగ్యం బాగా క్షీణించింది ఆ కూతురికి. దాదాపు 9 సంవత్సరాల తర్వాత తాను ఎంతగానో ప్రేమించిన ఆ లాయర్ కూడా చనిపోతాడు. చనిపోయిన విషయం కూడా ఆ తల్లి ఆ కూతురికి కూడా చెప్పదు. సో అలానే అదే రూమ్లో ఉంచేస్తూ ఉంటాం అన్నమాట. ఆ తల్లి ఎంత కఠినంగా ఉండేదో చూడండి. మరి లాయర్ బ్లాంచీని వెతకలేదనేసి మీకు ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. తన ఇంటికి అతడు లవరే కదా అనేసి ఎదుగుతూ ఉంటారు అనుకుంటారు కదా. సో వెతికాడు. ఇంటికి ఎవరు వచ్చినా కూతురు గురించి అడిగినా తన పై చదువుల కోసం బయటికి వెళ్ళింది అని చెప్పేది అనమాట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అడిగితే తను అక్కడే పెళ్లి చేసుకుందని అందరితో అబద్ధాలు చెప్పేది. సో ఇప్పుడు ప్రజెంట్లో అయితే చూద్దాం. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత 23 మే 1901వ సంవత్సరంలో ఒక అజ్ఞాత వ్యక్తి లెటర్లో బ్లాంచీ మోనియర్ ఒక రూమ్లో బంధించబడి ఉంది, కాపాడండి అని లెటర్లో రాశాడనమాట. అతను ఎవరు కూడా ఇప్పటికి కూడా తెలియదు. అదొక మిస్టరీగానే ఉండిపోయింది ఇప్పుడు. సో ఆ ఫ్యామిలీ సొసైటీలో రెస్పెక్ట్ మరియు ధనవంతులు అవడంతో అక్కడికి వెళ్ళిన ఇన్వెస్టిగేషన్లు కూడా పోలీసులు కూడా ఆలోచించేవారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈమె డబ్బుతో ఏదైనా కొనేస్తూ ఉండేదన్నమాట. సో అలాగని కొంచెం ఆగిపోయారు అన్నమాట పోలీసులు. ఆ ఏరియాలో ఉన్న పోలీసులు బ్లాంచీని మీరు చూసారంటే, నేను చూసి కొన్ని సంవత్సరాలు అయ్యింది, నేను తనను చూడలేదు అని చెప్పాడు అన్నమాట. సో చేసేదేం లేక పోలీసు ఏం చేస్తారంటే సెర్చ్ వారెంట్ తీసుకొని పోలీసులు తల్లి మోనియర్ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇంట్లో మొత్తం వెతుకుతారు. ఎక్కడో కూడా తన కూతురు కనబడలేదు. బేస్మెంట్లో ఒక చిన్న రూమ్ను పోలీసులు గమనిస్తారన్నమాట. ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే ఒక్కసారికి మళ్ళీ బయటకైతే వచ్చేస్తారు. సో అదొక స్మెల్ అనమాట మొత్తం అంతా కూడాని. ఆ రూమ్లో నుంచి భరించలేనంత దుర్వాసన అయితే వస్తుందన్నమాట పోలీసులకి. పోలీసులు మళ్ళీ లోపలికైతే వెళ్తారు. కూతురు బ్లాంచీని చూసి శరీర బరువు మొత్తం కూడా హస్తి పంజరంలాగా అయితే అయిపోయింది. చుట్టూ కుళ్ళిన మాంసం ముక్కలు, కూరగాయలు, చేపలు, బ్రెడ్ అక్కడ పడి ఉంటాయి.
ఆమె చుట్టూ పురుగులు తిరుగుతూ ఉంటాయన్నమాట. గాలి కూడా ఆ రూమ్లోకి అయితే వచ్చేది కాదు. అక్కడ ఉన్న కిటికీని పోలీసులు తెరుస్తారన్నమాట. సూర్యకిరణాలు బ్లాంచీ ముఖం పైన పడి 26 సంవత్సరాలు అయ్యిందన్నమాట. ఆ సూర్యకిరణాలు ఆ ముఖం మీద పడి అక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళి బ్లాంచీని బరువుని చెక్ చేశారు. కేవలం తను 25 కేజీలు మాత్రమే అయితే ఉంది. కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ద్వారా కొన్ని ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెడుతున్నాను. సో ఆ లింక్ ఓపెన్ చేసి తను రియల్ ఫోటో అని ఒకసారి చూడండి మీరే. తను ఎంత భయంకరంగా తయారైపోయిందో అని. తల్లిని వెంటనే అరెస్ట్ చేసి ఒక తల్లి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తుందని అక్కడ ప్రజలు తిడతారు. కొడుకును కూడా అదుపులోకి తీసుకుంటారు అన్నమాట. సో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళిపోతారు తల్లి కొడుకుని. ఇదంతా చూసిన తల్లి తాను నిజంగానే ఏదో పెద్ద తప్పు చేశాననేసి 15 రోజుల తర్వాత అదే పోలీస్ స్టేషన్లో తను చనిపోతుంది అనమాట ఒక అనారోగ్యంతో. సో బాధపడి కొడుకుని కోర్టులో కూడా ప్రవేశపెట్టి శిక్షిస్తారన్నమాట వాడి కొడుకుని. మరోవైపు బ్లాంచీకి కొన్ని అనారోగ్య సమస్యలు అయితే వచ్చేస్తాయి. తను మిగతా జీవితం అంతా కూడా అదే హాస్పిటల్లోనే గడిపింది. 1913 సంవత్సరంలో 64 సంవత్సరాలు బ్లాంచీ మోనియర్ హాస్పిటల్లోనే చనిపోయిందనమాట. సో అన్ని రోజులు అదే రూమ్లో ఉండడం వల్ల తన బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయితే అయిపోవడం వల్ల తను ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసి సరే ఒక 64 సంవత్సరాలు తనకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. సో అప్పటికి కూడా తన బాడీ అనేది ఎఫెక్ట్ తగ్గలేదన్నమాట. సో అదే హాస్పిటల్ అయితే చనిపోయింది తను. సో అంత క్రూరంగా అయితే ఉంటుంటారు అన్నమాట కొంతమంది తల్లులు. సో సిచ్యువేషన్ బట్టి అలా మారిపోతూ ఉంటారు. మళ్ళీ తనకు తానే రియలైజ్ అయ్యి ఆ బెంగ అది పెట్టుకొని తను 15 రోజులకి ఆ పోలీస్ స్టేషన్లో చనిపోయింది అనమాట. సో మీరైతే చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.